పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో స్వయంగా వెలిసిన శ్రీ రామేశ్వర స్వామి వారి శివరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు. ఆచంట రామేశ్వర స్వామి ఆలయ సత్రంలో ప్రతి ఏటా ఇతర గ్రామాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పారు. అన్నదాన కమిటీ వారి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఆలయ సత్రంలో మధ్యాహ్నం, రాత్రి వేళల్లో నిత్య అన్నదానం నిర్వహిస్తారు. ఈ అన్నదాన కార్యక్రమం 1936 సంవత్సరం నుంచి మొదలైన ఇప్పటి వరకు మహాశివరాత్రిని పురస్కరించుకొని 5 రోజుల పాటు ఈ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం చేపట్టి 89 ఏళ్లు పూర్తిగా వస్తుందని అన్నదాన ఆలయ కమిటీ వారు మీడియాకు వివరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి ఎంతో మంది భక్తులు విరివిగా విరాళాలు ఇచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరారు. నా పేరు చేపూరి వెంకటేశ్వరరావు అండి. అన్నదాన కమిటీ 1936 నుంచి నడుస్తున్నదండి. పూర్వకాల పెద్దలుగా నుంచి నడుస్తున్నదండి. ఇది 9 పూటలు అండి, 5 రోజులు మొత్తం అండి. ఈ రోజు నుంచి శుక్రవారం దాకా పెడుతున్నామండి భోజనాలు అండి. ఇంచుమించు 70,000 మంది దాకా భోజనాలు పెడుతున్నామండి మొత్తం 5 రోజులకండి. ఇంచుమించు 22 లక్షల దాకా ఖర్చు వస్తున్నాం. చందాదారులు కొంచెం ఇవ్వాల్సినట్టు కూర్చున్నాం. 30,000 మంది ఉన్నారండి. ఇంకా ఈ సంవత్సరం ఇంకా పెరగొచ్చండి. గ్రామస్తుల సహకారంతో అన్ని ఊళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ పుట్టి పెరిగి విదేశాలు, ఇతర రాష్ట్రాలు, వైజాగ్, హైదరాబాదు, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా మాకు చందాలు గ్యారంటీగా పంపగలుగుతున్నారు. కాబట్టి ఈ మెయింటైన్ ఈ కమిటీ చేయగలుగుతుంది. 20 లక్షల పైన 22 లక్షల దాకా ఖర్చు. ఇది దేవస్థానానికి దీనికి పెద్ద లింక్ ఏమి ఉండదండి. వాళ్ళు 30,000 ఇస్తారు. ఇక్కడ ఎంతసేపు ఇదంతా గ్రామస్తుల సొమ్మే. అన్నదాన కమిటీ ప్రజలు సహకారంతో వాళ్ళ దేవుళ్ళన్నీ మాకు కలిసి వస్తున్నాయి కాబట్టి మేము చేయగలుగుతున్నాం. 30,000 మంది దాకా ఉంటారు. 5 రోజులు అండి. 5 రోజులు ఇప్పుడు నుంచి శుక్రవారం సాయంత్రం, శుక్రవారం నాడు శివరాత్రి రోజున ఎంతమంది ఉంటారో శుక్రవారం నాడు అంతమంది ఉంటారండి. ఆఖరి రోజుని గుళ్ళో కుంకుమబరిలు ఇస్తారని మొత్తం వేలాది మంది వస్తారండి. ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారండి శుక్రవారం. మా తాతల కాలం నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉందండి. నేడు 70,000 మంది దాకా భోజనాలు చేసి సంతృప్తిగా వెళ్ళారు. ఈ సంవత్సరం ఇంకా పెరుగుతారని అనుకుంటున్నామండి. అలాగే చందాదారులు కూడా ఎక్కువ చందాలు ఇవ్వాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తాం.